ఈ దోశ కోసమని ఒక గిన్నెలో 1 కప్పు వరకు బియ్యాన్ని వేసుకోండి. తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వరకు మినపగుళ్ళను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకుని వీటన్నింటినీ 2-3 సార్లు శుభ్రంగా కడిగి 3 గంటల సేపు నానపెట్టాలి. బియ్యము మినపగుళ్ళు నానిన తర్వాత వేరొక గిన్నెలో 1/2 కప్పు వరకు అటుకులను వేసుకుని శుభ్రంగా కడిగి కొద్దిగా ఫ్రెష్ వాటర్ వేసుకుని అటుకుల్ని 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాలు నానిన తర్వాత వీటి మొత్తాన్ని గ్రైండర్లో వేసుకుని తగినన్ని వాటర్ వేసుకుని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని 8 గంటలు లేదా ఫుల్ నైట్ పులియనివ్వాలి. పులిసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని తగినన్ని వాటర్ కూడా వేసుకొని పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. తర్వాత దోశ వేసుకోవడానికి దోశ ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయతో స్ప్రెడ్ చేసి 2 గరిటెల వరకు పిండిని వేసి లైట్గా స్ప్రెడ్ చేసి దోశ పైన కొద్దిగా ఆయిల్ వేసి దోశను 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.